అసలు చరిత్రలో ఎక్కడన్నా ఉందా? ఎక్కడ పార్టీ పెట్టినవు, ఎక్కడ పోయి విలీనం చేసినావు, ఎక్కడ పదవి తీసుకున్నావు, ఏం మాట్లాడుతున్నవాడా? అర్థం పర్థం ఉందా? ప్రజలు నవ్వుకుంటారు పాపం. ఇటువంటి సందర్భంలో కేఏ పాల్ గారు ఇప్పుడు ఇబ్బంది పడుతుండ్రు. నన్ను మించినటువంటి కామెడీ షో నడుస్తుంది, నేను ఎక్కడ పోవాలి ఇప్పుడు? చాలా బాధాకరమైన విషయం. స్ట్రైట్గా ఒక్క క్వశ్చన్ అడుగుతారు రాఘవరెడ్డి గారు. షర్మిలమ్మ గారిని రచ్చకెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇది రచ్చకీడ్స్కం కాదు, ఆమె ప్రవర్తనను ప్రజలకు తెలపడం, ఆమె బిహేవియర్ను ప్రజలకు తెలపడం, ఆమెకు కుటుంబంతో ఎటువంటి బాండింగ్ ఉంది, ఇదంతా కూడా ఆ బాండింగ్ ఎట్లుంటుంది, అసలు నిజమైన ప్రేమలు ఎట్లుంటాయి, ఈమెకు ప్రేమలు ఎక్కడ లేవని చెప్పడానికే నేను వచ్చిన తప్ప ఆమెతోటి నాకు గట్టు పంచాయతీ లేదు, నాకు ఏ పంచాయతీ లేదు, నాకు ఎవరి ప్రోద్బలము లేదు. మీరు చెప్పిన దాంట్లో వాస్తవాలే ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు ఏంటి? కనబడట్లేదా? ఒక్కటి చెప్తానే, తెలంగాణలో ఉన్నన్ని రోజులు నీ అన్నను ఒక్క మాట అనలేను, ఒక్క మాట. ఎవరో ప్రెస్ రిపోర్టర్ మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ అడిగితే ఏమన్నా దొరకనా? ఒక పెళ్లి చేసుకోవాలంటే 5-6 మంది అమ్మాయిలను చూస్తాం, ఎవరు గుణగణాలు బాగున్నాయి, ఎవరు అందంగా ఉన్నారు, మనకి ఎవరు సూట్ అవుతారని చూసుకొని పెళ్లి చేసుకుంటాం. ఒక స్నేహితుని చేసుకోవాలంటే 10 మంది స్నేహితులతో కలిసి అంటే ఒకరో ఇద్దరో మంచి స్నేహితులను చేసుకుంటాం. ఇది మనకి ఇచ్చినటువంటి అవకాశం. కానీ ఒక్క కడుపులో పుట్టాలంటే దేవుడే నిర్ణయం చేస్తాడని చెప్తుంది నాకు. ఈడున్నప్పుడు అన్నా చెల్లెలు ఒక్క కడుపులో పుట్టాలంటే దేవుడు నిర్ణయం చేస్తాడు. మనకు అవకాశం లేదు, నేను నీ కడుపులో పుట్టాలంటే కాదని చెప్తివి. తెలంగాణలో ఉన్నన్ని రోజులు నా అన్నకు నాకు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్తివి. దేవుడన మాట్లాడితే కస్సుమంటివి. ఇయ్యాల నువ్వు ఆంధ్రప్రదేశ్కి పోయి నీ అన్న మీద అబండాలు వేస్తుంటే, నాలాంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమించేటోళ్ళు ఈ అబద్ధాలే మనిషిని ఈమె అబద్ధము అని చెప్పడానికి కూడా నేను ధైర్యం చేయకపోతే ఎట్లా చెప్పండి? ఎదటి ఎజెండా ఏమీ లేదు ఇలా. నా మనసు ఖాళీ. ఆ రోజేమో కొమ్మినేని శ్రీనివాసరావు గారు పిలిచిన రోజు నేను ఏం మాట్లాడినా మళ్ళీ నేను రిపీట్ చూసుకుంటే నాకు అర్థమైంది. అరే ఇన్ని మాట్లాడినా ఇవన్నీ నా మనసులోకి వెళ్ళి వచ్చినాయి అనిపించింది. దాని తర్వాత నేను ఇక స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది నాకు. అన్నీ నువ్వు అబద్ధం అన్నావు, సాక్ష్యం అన్నావు. తల్లిని సాక్ష్యం అడుగుతారు ఎవరన్నా? సూపరింటెండెంట్ గారిని అడిగినా ఓకే మా బావున్నాడని చెప్పిన. తల్లిని ఎందుకు గుంజిన వల్ల? తల్లి బయటికి రాదిగా. నేను విజయమ్మ గారితో కూడా ఒకటే నేను వినపం చేయదలుచుకున్నా. అమ్మా, ఈ రాజకీయాలు వీటన్నింటిని వదులుకో, ఎవరేమన్నా చేసుకొని, లేదా నీ ముంగట ఒక్కటే ఒక ఆప్షన్ ఉంది, కొడుకు దగ్గరికి. సెకండ్ ఆప్షన్ లేదు. 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏం చేసింది? ఇడుపులపాయలో తండ్రిని అక్కడ కొడుకుని అక్కడ అప్పచెప్పినని చెప్పింది, ఖమ్మంలో బిడ్డని ఇక్కడ అప్పచెప్పినని చెప్పింది. ఇవాళ ఇది లేదు, ఈ ఆప్షన్ పోయింది. అమ్మ చెప్పిన మాట ఇన్లే, సంఖ్య దిగింది, కాంగ్రెస్ సంఖ్య ఎక్కింది. ఆమె ముంగట ఉన్న ఒకటే ఒక ఆప్షన్, నా కొడుకును మళ్ళా గెలిపియండి, నవరత్నాలు పగడ్బందీగా ముందుకు పోతాయి. వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలుగా రిజైన్ చేయడానికి కారణం కూడా షర్మిలమ్మ గారేనా? కారణం అంటే అప్పుడు ఏమైంది, ఆమెకు కూడా కొంత ఇబ్బంది అనిపించింది. నేను గౌరవ అధ్యక్షురాలుగా ఉండి ఇక్కడ షర్మిలమ్మ వెంబడి తిరిగితే బాగుండదు, నా కొడుకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యిండు, బ్రహ్మాండంగా పాలన చేస్తుండు, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఆయన ఒక్కడికి చేస్తే ఈమె 10 అడుగులు వేస్తుండు జగన్ గారు. షర్మిలమ్మ కొంత ఇబ్బందులలో ఉంది, ఆమెకు అండగా ఉందామని చెప్పి గౌరవంగానే గౌరవ అధ్యక్షురాలకు ఈ ప్లీనరీలో, ఏదో లోపటింట్లో కాదు, నేను ప్లీనరీని తప్పుకుంటున్నా అని చెప్పొచ్చింది. ఈయనకి వచ్చిన తర్వాత ఆమెను ఒక్క మీటింగ్ కన్నా పిలిచినామా? నల్గొండ సభ ఎజెండా వేరే ఉంది కిషోర్ గారు. నాకు బాధ ఏడైతుందంటే, మొదటిసారి ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో ఇచ్చినటువంటి లీకులప్పటి నుంచి చూస్తే అబ్బాబా ఇదో చరిత్ర అనిపించింది నాకు. ఎక్కడ నువ్వు ఎంటర్ అయినావు, ఏడవ ఎగ్జిట్ అయినావు, నీ జాగ కాదు, నీ లెక్క కాదు, నీ పత్రం కాదు, ఈడొస్తేవి నీకు సంబంధమే లేని రాష్ట్రంలో వచ్చి ఎడాపడా మొగతనం ఉందా అంటివి, రాక్షసుడు అంటివి, ముక్కు కోస్తా అంటివి, తలకాయ కోస్తా అంటివి, ఊరేస్తా అంటివి, ఇన్ని మాట్లాడితే వీడ తక్కువ తక్తా పలటాయించి ఆడపోయి మళ్ళీ ఇంకో ఎపిసోడ్ స్టార్ట్ చేస్తేవి. నీ జర్నలిజం చేసిన నీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి, ఇటువంటి క్యారెక్టర్ నేను చూసిరా మీరు? ఎవరో వెనకాల ప్రోద్బలం లేకపోతే ఇట్లాంటివి జరగవు. ఈ క్యారెక్టర్లను ఖచ్చితంగా మనము ప్రజలకు సినిమా చూపెట్టాలి. ప్రజలు నిర్ణయం చేస్తారు. 49.5% లాస్ట్ టైం వచ్చింది. ఇన్ని కార్యక్రమాలు చేసినాక ఇంకా 10% పెరుగుతుంది తప్ప తగ్గదు. ఆ బాధ చంద్రబాబు నాయుడు గారికి 100% తెలుసు. పవన్ కళ్యాణ్ 24 గంటలు అదే చెప్తుండు, నీ ఇష్టం 14లో నిలవడకపోతివి, 19లో ఓడిపోతివి, 24లో ఇంటికి పోతావు, నీ ఇష్టం. ఆలోచన చేసేటట్టు చేస్తుడు, రోజుకింత కందూరు చేస్తుడు. ఎత్తుగడల మీద ఎత్తుగడ. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు స్టేట్ ఎలక్షన్ కొట్టాడు ఏదో జిమ్మిక్కులు ప్రచార ఆగా, ఆ ప్రచార యావల్ని దెబ్బతింటాడు. కానీ రాఘవరెడ్డి గారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి చరిష్మా ఏదో రకంగా దాన్ని చెడగొట్టే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతోందని ఏనాడన్నా అనిపించిందా? ఒక జర్నలిస్ట్గా నాకైతే అనిపిస్తోంది. ఏదో రకంగా ఆయన వెనకాల ఉన్న దాన్నంతా బయటికి తీసే ప్రయత్నం జరగటం కానీ,
ఏదో జరిగిపోయింది వెనకాల, లేకపోతే ఆయన ఇన్నాళ్ళు తెలుగు రాష్ట్ర ప్రజలకి ఎంత ఆత్మీయుడనే విషయాన్ని ఏదో రకంగా దాన్ని కట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది అన్న ఇదైతే కనిపిస్తోంది. అని ఖచ్చితంగా దానికి మీరు ఏకీభవిస్తారు? 100% ఏకీభవిస్తారు. ఏదో జరుగుతుంది సంథింగ్. ఎందుకంటే ఇందిరాగాంధీ చనిపోతే కూడా ఇన్ని రోజులు ప్రజల గుండెలలో లేడు. రాజీవ్ గాంధీ చనిపోతే ప్రజల గుండెలలో ఇన్ని రోజులు లేడు. ఈవెన్ మన జంట నగరాలకు అత్యంత ఆప్తునిగా ఉండి ఎవడింటికి వచ్చినా రిక్షలంటే రిక్షలు పోయి పనిచేసినటువంటి పి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా జల్ల గుండెల్లో లేరు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు అది సంక్షేమాల బట్ట మంచిగా వర్షం పడితే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ప్రాజెక్టుల దగ్గరకు పోతే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. 108 చూస్తే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. 104 చూస్తే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ చూస్తే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. దీని వెనక కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఉంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఇన్ని చేసిన ఆయన వెనకాల ఆయన చరిష్మాను ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్న దాంట్లో కాంగ్రెస్ కుట్ర ఉందా, తెలుగుదేశం పార్టీ కుట్ర ఉందా? ఇద్దరి కుట్ర ఉంటుంది. ఇలా షర్మిలమ్మను పావులకు ఉపయోగించుకోరు. నిజంగానే షర్మిలమ్మ మీద ప్రేమ ఆప్యాయతలు ఉండి రాజశేఖర రెడ్డి గారంటే గౌరవం ఉంటే ఇదే సోనియా గాంధీ ఆ అమ్మాయి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి జెండాలో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టింది కనుక తెలంగాణలో విలీనం చేసేది. సరే ఎక్కడైనా పని చేయించుకో, తెలంగాణలో విలీనం చేసి జాతీయ పార్టీలో విలీనమైన తర్వాత ఆమె జాతీయ భావాలతోటి పనిచేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయ్యి ఈ చిన్న చిన్న లాజికులు కూడా అంటే ఏంది, ఏదన్నా కానీ దొడ్లే కొడదాం కొట్కసావని పేరు నాశనం అయిపోవాలి. ఇంకా చూడండి ఇప్పుడు ఈడికి ఆగుతుంది అనుకుంటున్నావా ఆమె? అది ఎంత తెలివి లేని మనిషి కావచ్చు. ఏ ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండి అర్ధకు పర్దభాషంగం అని చెప్పి 7 సంవత్సరాల తర్వాతనేమో తెలంగాణకు వస్తావు గుర్తొచ్చి, 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రకు పోతావు. ఏం చేసినావు ఈ 10 ఏళ్ళు? ఏ పొయ్యిలో వండుకున్నావు? ఎవరి పనులు తోముతున్నావు? నీకు నిజంగానే రాజకీయ అవగాహన ఉండి రాజకీయ కోణంలో నువ్వు రావాలనుకుంటే, రేపు పొద్దున ప్రజలకు సేవ చేయాలి, ఇవాళ కాకుండా ఇంకా 20 ఏళ్ళకి చేయాలనుకుంటే 7 ఏళ్ళు తెలంగాణ ఏర్పడిన తర్వాత 7 ఏళ్ళ తర్వాత తెలంగాణకు వచ్చినావు. అవును. 10 ఏళ్ళ తర్వాత ఆంధ్రాకు వచ్చినావు. ఎవరు నమ్ముతారు నేను? నీ మాటలు ఎవరు నమ్ముతారు? ఈ 10 ఏళ్ళు ఎక్కడ బ్రేకింగ్ వనికి వస్తాయి. అవును, అంతేగా. నీ మాటలు మాట్లాడితే బ్రేకింగ్ వనికి వస్తాయి. కరెక్టే. జగన్ రెడ్డి అన్నాడని చెప్పి బ్రేకింగ్ చేశారు. నిట్టరిలో చీల్చిన కుటుంబాన్ని చీల్చినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి అంటే బ్యానర్ ఐటమ్ రాశారు. ఉన్నాయి 2-3 పత్రికలు, 2-3 ఛానళ్ళు. ఈటీవీలో 9 నుంచి 9:30 వచ్చే న్యూస్లో ఈమెకు 2 నిమిషాలు కేటాయించారు. అంటే దీని ఎంబడే గూడు పుటాని ఉందని తెలుస్తుంది. ఇంకోటి కిషోర్ గారు, మనం అనుకున్నంత అమాయకులు కాదు ప్రజలు. ఇప్పుడు మనకు పాఠాలు చెప్తారు. నేనేమైతే మాట్లాడుతున్నా ఇప్పుడు రచ్చబండ కాడ నేను మాట్లాడినవి అనర్గళంగా మాట్లాడుకుంటున్నాను. దాని మీద విశ్లేషణ చేస్తున్నారు. ఇది వాస్తవమా కాదా, ఇది నిజమా కాదా, అంత హుషారున్నారు ఇప్పుడు జనాలు. చంద్రబాబు నాయుడుకి దాని ఆవిడ ఆయన పేరు ఎక్కడ వచ్చిందా? చంద్రబాబు గారి పేరు ఎక్కడ? ఆయనే కదా మాట్లాడుతున్నారు రచ్చబండ దగ్గర. లేదు, చేసింది ఆయన కదా. ఎవరికి లాభం చెప్పింది? ఏమన్నా అరా కొరా ఏమన్నా క్రైస్తవ ఓట్లు పడతాయని అనుకుర్రు భ్రమలు. కేపాల్ కూడా మీ ఆయన కంటే పెద్ద జాతీయ అంతర్జాతీయ సేవకుడు ఆయన. అవును. 100 ఓట్లు పడకపోయాడా? నిజంగా ఆవిడ అన్ని కష్టాల్లో ఉందా షర్మిల గారు? ఖచ్చితంగా. ఏమున్నా ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి, అన్ని ఆస్తులు కూడా ఈడీ అటాచ్మెంట్ ఉంది. వాటి మీద వచ్చే లాభాలు తీసుకుంటారు సగం. ఒక పార్టీ నడపాలంటే ఆషామాషా కాదు కదా. సగభాగం ఈవిడదే కదా. మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఆస్తులు, రాజశేఖర రెడ్డి గారి ఆస్తిలో సగభాగము ఈమెదే అనేది ఎవరు కూడా విభేదించరు. కానీ భారతదేశ చరిత్రల రాజకీయాల్లో పడేంత చరిత్ర సృష్టిస్తుండో జగన్ రెడ్డి గారు, వ్యాపారాల్లో కూడా అంత చరిత్ర సృష్టించింది కదా. ఓ పనికిరాని సిమెంటు ప్లాంట్ తీసుకొని ఇవాళ భారతదేశం మొత్తం మారుమోగేటట్టు చేస్తుండు కదా. అదే తెలివి. అందరూ అంబానీలు గారు, అందరు బిజినెస్ మ్యాన్లు గారు. అవును. ఒక ఛానల్ పెట్టినా, ఒక పేపర్ నడిపించినా దాంట్లో కూడా ఆవిడ భాగస్వామ్యం ఉందని అంటున్నారు. ఆవిడ మరి ఉంటే ఉండొచ్చు. అది నీకు కానీ అదే ఇప్పుడు సాక్షి పేపర్ ఎవరిది, నాది అని చెప్పని ఆవిడ అన్నారు కదా. దాంట్లో నాకు భాగస్వామ్యం ఉందని అన్నారు కదా. కాదంటలేను, ఎవరు కాదనరు. కాకపోతే మరి ఆ కేసులు ఆయన మీద కేసులు వచ్చినప్పుడు మరి ఎక్కడ దాక్కున్నారు ఈవిడ? ఆ దాక్కోవడం ఒకటి. తెలంగాణలో ఉన్నప్పుడు ఒక్క నుడుగు మాట్లాడకపోతేవి, ఒక్క మాట మాట్లాడకపోతే అన్న మీద ఇంకా పిట్ట కథలు చెప్తీవి. ఛానల్ కూడా పెడదామని అనుకున్నట్టున్నారు అప్పుడు ఆవిడ సాక్షికి అగైనెస్ట్. ఇవన్నీ లీకులు. అంతేనా?